గురుదత్త. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీ గురుభ్యో నమో నమ. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ సభ్యులకు, సేవకులకు, వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులను తెలుపుతూ, గురు పౌర్ణమి శుభాకాంక్షలను తెలుపుతూ, మన విద్యాపీఠంలో గురు పౌర్ణమి ఉత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా మనం నిర్వహించుకుంటాం ప్రతి సంవత్సరంలో. లోకములకంతా కూడా క్షేమము కలగాలని, నదీ మాతృకలన్నీ కూడా పూర్ణ జలరాశులతో కలకలలాడాలని, యావత్ భారతదేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఈ గురు పౌర్ణమి ఉత్సవం మన ఆశ్రమ అమ్మవారైనటువంటి శ్రీ విద్యాంబను మన సమీపంలో ఉన్నటువంటి మంజీరా తీర్థానికి తీసుకొని వెళ్ళి మహాస్నపనాన్ని నిర్వహించుకొని తరించబోతుంది. అమ్మవారికి విశేషమైనటువంటి ద్రవ్యాల చేత మంజీరా నదిలో అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఈ గురు పౌర్ణమి రోజు 29/7/2026 నాడు ఉదయం 8:01 ఆశ్రమము నుండి అత్యంత భక్తి శ్రద్ధల చేత, సంకీర్తనల చేత అమ్మవారిని పల్లకిలో తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఉదయం 9 గంటలకు అక్కడ మహాస్నపనం మొదలవుతుంది. 10:30 వరకు జరుగుతుంది. తిరిగి అక్కడి నుండి ఆశ్రమానికి తీసుకొని వచ్చి మహాపూజను నిర్వహించుకొని తరించబోతూ ఉన్నాం. 12 గంటలకు గురు పౌర్ణమి యొక్క విశిష్టతను సిద్ధాంతి గారి ద్వారా ప్రవచనం తెలియజేసుకొని 1 గంటకు హారతితోటి మధ్యాహ్న కార్యక్రమం సమాప్తి కాబోతుంది. 1 గంట నుండి మనం ఇప్పుడు శివరాత్రి రోజు 10,00,00,000 పార్థివలింగార్చన చేయబోతున్నాం. 1 గంట నుండి 5 గంటల వరకు పార్థివలింగాలను అత్యంత భక్తి శ్రద్ధలతో, పంచాక్షరి సంకీర్తనలతో మన ఆశ్రమంలో తయారీ కార్యక్రమాన్ని మనం చేపట్టబోతూ ఉన్నాం. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు గురువు యొక్క వైభవం అనిర్వచనీయం. గురువు యొక్క సేవ చేయనటువంటి బ్రతుకు వృథా బ్రతుకు. గురువు గారిని మనం సేవించుకునేటువంటి భాగ్యం సాయంకాలం శ్రీపాదుకార్చన రూపంలో సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు అత్యంత వైభవోపేతంగా 101వ పాదుకార్చన మహోత్సవం జరగబోతుంది. అదేవిధంగా శివానందనాథనామ దీక్షాంకితులైనటువంటి సాంబశివ శాస్త్రి గారి చేత మన దేవాలయం యొక్క వైభవం మీద ప్రవచన కార్యక్రమం కూడా ఉండబోతుంది. ఇటువంటి మహత్తర కార్యక్రమాల సమ్మేళనం గురు పౌర్ణమి ఉత్సవం. తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరి చేత విచ్చేసి అమ్మవారి ముందు అడుగు అడుగు వేస్తూ మహాస్నపనానికి తీసుకొని వెళ్ళడం, మహాస్నపనాన్ని చూడడం కొన్ని వేల యాగాలు ఆచరించినటువంటి ఫలితముతో సమానం. అటువంటి గొప్ప ఫలితాన్ని పొంది పార్థివలింగాలను తయారు చేసి, సంకీర్తన చేసి, గురుపాదుకార్చనను చూసి తరించవలసిందిగా ఆహ్వానిస్తూ, జై గురుదత్త, జై జై గురుదత్త.